ఆమేన్. ఆమెన్ ఆమెన్. వందనాలమ్మా. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి మన మధ్యలో జాలీ శామ్ గారు ఉన్నారు. మనకి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవర్ టు జాలీ శామ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్. అదే విధంగా మరి ప్రేయర్ మీట్ లో అందరం కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి చేరియొచ్చిన మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి వేలాల్సి చెల్లిస్తూ మిమ్మల్ని కూడా మరి మీకు కూడా నా ప్రత్యేకమైన అభినందన నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఆపర్చునిటీని ఇచ్చిన ఆంటీ గారికి కూడా ప్రత్యేకమైన నా వందనములు మరి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నాను. గత వారము మనం మాట్లాడుకున్న మాటలు మనకి జ్ఞాపకం ఉన్నాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. మనం మాట్లాడిన మాటలు దేవుని యొక్క వాక్యము గురించి కదండి. ఈ వాక్యము ఎంతో అంటే ఈ వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి మన దేహాన్ని ఆత్మని కీళ్ళని మరి అందులో దూసుకుంటూ వెళ్ళిపోతూ మన హృదయంలోని ఆలోచనలు కూడా ఈ యొక్క వాక్యము పరిశోధిస్తుందని మనము జ్ఞాపకం చేసుకున్నాము కదండి. అదే విధంగా మరి మనకి జీవమిచ్చు మాటలు, అదే విధంగా మనకి రక్షణ చేయు మాటలు, మనలో కార్యసిద్ధి చేస్తున్న ఈ మాటలు, మనల్ని బాగుపరిచి బ్రతికిస్తున్న ఈ మాటలు, మనల్ని సంతోషముతో ఉత్సాహముతో నింపుతున్న ఈ మాటలు, మన జీవితాలను తెప్పరిల్లు చేయు ఈ బలమైన మాటల గురించి మనము ఒక విషయం మాట్లాడుకున్నాం కదండి. ఏంటి అనంటే దేవుని వాక్యము ఒకవేళ మనం మధ్యలో వినిపడుతున్న సందర్భంలో రాయబడి ఉన్న సందర్భంలో క్వశ్చన్ రూపకంగా అంటే ఒక ప్రశ్న రూపకంగా మన ఎదురుగుండా ఉంటే మన సమాధానము ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న దేవుని వాక్యం నుంచి మీ ముందు ఉంచాను పోయిన వారము. దేవుడు అంటున్న మాట ఇర్మియా ప్రవక్త రాసిన ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో ఈ యొక్క మాట ఉందండి. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని. మరి ఎంతో మందితో దేవుడు ఈ ప్రశ్నతో ఎంతో మంది యొక్క హృదయాలను వారి విశ్వాసాన్ని పరిశోధించారని నేనైతే నమ్ముచున్నానండి. అనేకమైన సార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మనం ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అయితే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు మనల్ని చాలా డిస్కరేజ్ చేస్తున్న సందర్భాలు కదా. మనము మానవులుగా ఎప్పుడు ఏమవుతుంది అనంటే మన లిమిటేషన్స్ లోనే మనం ఆలోచిస్తూ ఉంటాము. ఒకవేళ నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఐ కెన్ ప్రాబబ్లీ లుక్ ఓన్లీ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ హాల్. నేను కూర్చున్న ఈ హాల్ చివరి వరకే నేను చూడగలను. ఈ లోపు ఏం జరుగుతున్నాయో ఏంటో అనేది నాకు తెలుస్తుంది, కానీ బియాండ్ దట్ నాకు తెలియదు. ఒకవేళ మనం ఏదన్నా రోడ్లో నుంచున్నాం అనుకోండి, మన కనుచూపు మేరకు కనబడే మాత్రమే మనం ఊహించగలము, ఏదైనా చేయాలనే ప్రయత్నం మనము చేయగలం. కానీ బియాండ్ దట్ మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ తర్వాత ఏముంది, ఆ బియాండ్ ఏముంది, నేను చేయగలనా లేదా అని చెప్పి. కానీ జ్ఞాపకం చేసుకుందాము, మనల్ని కన్నా మన కన్న తండ్రి, మన సృష్టించిన సృష్టికర్త, మనల్నే సృష్టించిన ఆ సృష్టికర్తకి ఏదైనా అసాధ్యమైనది ఉందా అంటే మన జవాబు తప్పక దేవా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మాత్రమే ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం గురించి ఒక శ్రేష్టమైన పలుకులు యోహాను భక్తుడు అక్కడ రాస్తున్నారండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనములు నేను చదివి వినిపిస్తున్నాను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనము, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది. వాక్యమైన దేవుడు లేకుండా ఏది కలగలేదు. ఆయన ఉన్నప్పుడే, ఆయన ఎదురుగానే సమస్తమును ఆయన మూలముగా కలిగింది. సమస్తము ఆయన మూలంగా కలిగింది అంటే ద హోల్ క్రియేషన్ ఇంక్లూడింగ్ అస్, మానవునితో సహా ప్రతి ఒక్క మరి సృష్టి ఈ వాక్యమైన దేవుడి ఎదురుగుండానే జరిగిందని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ వాక్యము ఎలా ఉందంట కూడా మరి పరిశుద్ధ గ్రంథంలోనే మన కోసం దేవుడు వ్రాయించి ఉన్నారండి. తిమోతికి పౌలు రాస్తూ చెప్తున్న మాట దేవుని వాక్యము గురించి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక, భక్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యము గురించి ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఇలా ఉందండి, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వాక్యం ఎలా ఉందంట? నమ్మదగినది మరియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ అ ఫెయిత్ఫుల్ సేయింగ్. ద వర్డ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ వర్ది ఆఫ్ ఆల్ యాక్సెప్టేషన్. వర్ది ఆఫ్ ఆల్ యాక్సెప్టేషన్ చెప్తున్నారు. పూర్ణ ఉట్టి అంగీకారమే కదండి, పూర్ణ అంగీకారం, కంప్లీట్ గా మనము దాన్ని యాక్సెప్ట్ చేసే ఎలిజిబుల్ గా ఉంది ఈ మాట అని చెప్పి భక్తుడైన పౌలు తిమోతికి రాసు చెప్తున్న మాట. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంనకు యోగ్యమై ఉన్నదని మరి భక్తుడు అక్కడ తిమోతికి వ్రాస్తున్నాడు. పూర్ణ అంగీకారమునకు యోగ్యము అంటే యాక్సెప్టబుల్ ఇన్ ఎవ్రీ సెన్స్, యాక్సెప్టబుల్ ఇన్ ఎవ్రీ సెన్స్. మరి ఈ వాక్యాన్ని మనము నమ్ముతున్నామా? ఈ వాక్యమైన దేవుణ్ణి మనము నమ్ముతున్నామా? కొన్నిసార్లు వాక్యము మన ఎదురుగుండా కొన్ని స్టేట్మెంట్స్ రూపంలో దేవుడు బైబిల్లో వ్రాయించి ఉన్నారండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. స్టేట్మెంట్స్ అంటే a definite or clear expression of something which is given in speech or in writing. అంటే డెఫినెట్ క్లియర్ ఎక్స్ప్రెషన్ అంటే చాలా నీట్ గా ఉన్నది ఉన్నట్టుగా ఇది అని అర్థం ఇచ్చే సెంటెన్స్, దట్స్ అ స్టేట్మెంట్. ఇప్పుడు స్టేట్మెంట్స్ అంటే మనకి తెలుస్తుంది సహజంగా, ఇప్పుడు పార్లమెంట్ లో కానీ, లోక్సభలో కానీ, అసెంబ్లీస్ లో కానీ ప్రాబబ్లీ కొన్ని బిల్స్ పాస్ అవుతుంటే బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ చేస్తారు కదా, పలానా బిల్ పాస్ అయింది అని చెప్పి. దట్స్ అ స్టేట్మెంట్. పలానా బిల్ పాస్ అయింది అంటే ఏంటి అని అంటే ఆ బిల్లులో ఏదైతే ఉందో అవన్నీ ఆమోదపరచబడ్డాయి, అందరు సభ్యులు దానికి ఓకే అన్నారు కాబట్టి ఇక నుంచి ఇది 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 ఫాలో అవుతాము అని చెప్పి. బట్ ఆ స్టేట్మెంట్, ఆ ఒక్క స్టేట్మెంట్ ఏంటి, క్రిస్ప్ గా ఉంటది, హెడ్ లైన్ లా ఉంటది అనమాట. ఇప్పుడు మన న్యూస్ పేపర్ చదివినా కానీ, మన న్యూస్ చూస్తున్నా కూడా హెడ్ లైన్ ఏమొస్తుంది, జస్ట్ హెడ్ లైన్ ఎలా ఉంటది, క్రిస్ప్ గా ఉంటది, కానీ దాని లోపలికి వెళ్తే దాని డీటెయిల్స్ అంతా మనకి తెలుస్తుంది. దేవుని వాక్యం కూడా చాలా సార్లు మన బైబిల్లో స్టేట్మెంట్స్ రూపకంగా అవి రాయబడి ఉన్నది. అయితే అవి మనం అర్థం చేసుకొని వాటి యందు మనము విశ్వసిస్తున్నామా? అర్థం చేసుకుని వాటి యందు మనము విశ్వసిస్తున్నామా? తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్నాడు, ఈ వాక్యము నమ్మదగినది. యూ కెన్ బిలీవ్ ద వర్డ్. ఈ వాక్యము నమ్మదగినది. యూ కెన్ బిలీవ్ ద వర్డ్. ఈ మాట నమ్మదగినది. ఈ దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. మనుషునిలాగా కాదు, మాట ఇచ్చి ఇంకా వెనక్కి తీసేసుకోవడం కానే కాదు. లేకపోతే ఈ రోజు ఒక స్టేట్మెంట్ చేసి రేపొద్దున మళ్ళీ ఆ స్టేట్మెంట్ మార్చేసేటట్టు దేవుడు కానే కాదు. గాడ్ ఇస్ డెఫినెట్లీ నాట్ మ్యాన్. మ్యాన్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్. జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక స్టేట్మెంట్ ఈ రోజు మనం వినికిడిలో ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను, చదివి వినిపిస్తున్నానండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మన అందరికీ తెలిసిన ఈ మాటనే, మన అందరికి తెలిసిన ఈ మాట, రక్షింపబడిన మన ప్రతి ఒక్కరికి తెలిసిన ఈ మాట, ఈ స్టేట్మెంట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు చెప్తున్న మాటలు. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. అ గ్రేటెస్ట్ స్టేట్మెంట్ గివెన్ బై ద వర్డ్ ద గాడ్. రక్షకుడు మన వినికిడిలో పెట్టిన ఈ మాట ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నారా? అయితే నా ద్వారానే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళగలరు. ఎందుకంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు come to the Father, they can come, but there is only one way, and that is through me, because I am the way, the truth and the life. నేనే మార్గాన్ని. దేవుని దగ్గరికి రావాలి, తండ్రి దగ్గరికి రావాలా, సమాధాన పరచబడాలా, నా ద్వారానే అది జరుగుతుంది. నేనే సత్యాన్ని, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే మీకు జీవం ఇచ్చే జీవాన్ని, ఆ దేవుణ్ణి నేనే అని చెప్పి ఆయన అక్కడ స్టేట్మెంట్ చేస్తున్న తరుణం. ఎంతమంది మనము ఈ మాటని నమ్ముతున్నాం, లేకపోతే నమ్మాము? ఈ మాట నమ్మాము కాబట్టే రక్షణ మార్గంలో, ప్రణాళికలో మనం ఉన్నాం.
మనం దేవుని దగ్గరికి సమాధాన స్థితిలోకి చేరుకోగలిగాము. ఎందుకు అనంటే మనము నమ్మాము, యేసుక్రీస్తే నా నిజ రక్షకుడని నేను నమ్మాను. అనేక మంది ఈ కూడికలో ఉన్న వారందరూ కూడా నమ్మారని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ హోపింగ్ దాట్. దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ స్టేట్మెంట్ కదండి. కానీ ఇది నమ్మడానికి మనకి మరి కొన్ని రోజులు పట్టుంటుంది, సంవత్సరాలు పట్టుంటాయి, నెలలు పట్టుంటాయి, సంవత్సరాలు పట్టుంటాయి కదా. కానీ ఈ దేవుడు చెప్తున్నాడు, తండ్రి దగ్గరికి మీరు రావాలి అనంటే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాను. మాట ఇచ్చిన దేవుడు ఏం చేశాడంటే, మాట ఇచ్చిన దేవుడు మాట మీద నుంచున్నాడు కదండి. అందుకే మనము యేసుక్రీస్తుని ఆశ్రయించిన ఎడల, ఆయన వాక్యాన్ని మనము అంగీకరించిన ఎడల, ఆయన వాక్యం మీద మనం విశ్వాసం ఉంచిన ఎడల మనం ఏమైపోయామండి? మనము మారు మనసు పొందుకునే శక్తి దేవుడు మనకి అనుగ్రహించాడు. అంతేకాదండి, ఈ నిజ రక్షకుని మనం అంగీకరించినప్పుడు, ఈ వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు మనము దేవునితో సమాధానము పడ్డాం. మరి నిశ్చయముగా జరిగింది ఏంటి అని అంటే, ఒకవేళ మనము ఈ భూలోకం విడిచిన ఎడల మరి నిశ్చయముగా మనము మన తండ్రి ఎదుట మనము ఉంటాము, నిత్య జీవములో మనము ఉంటాం. అండ్ దిస్ ఇస్ అ ప్రామిస్. స్టేట్మెంట్ చూసారా దేవుడు మనకి ఎంత మంచి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. మరి ఇటు స్టేట్మెంట్స్ ని నమ్మే స్థితిలో, విశ్వసించే స్థితిలో మనము ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామండి. మనం బైబిల్ అంతా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఆ సారం అయితే మనకు తెలియాలి కదా. యూ హ్యావ్ టు నో ద ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్, ద సమరీ ఆఫ్ ది బైబిల్. సంక్షిప్తంగా దాని సారాంశం మాత్రం తెలియాలి. బైబిల్ అంతా ఇప్పుడు మీరు చెప్పండి అంటే ఎవరు అంత, నాకు తెలిసి అయితే కంఠస్థ, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కంఠస్థం చెప్పేవారు బహుశా ఎవరు లేకుండా ఉండుండొచ్చు. కానీ సారాంశం అడగండి, తప్పక చెప్పే శక్తి లేదా ఎలిజిబిలిటీ అయితే చాలా మందికి మనకి ఉంది. నా దట్ ఈస్ వాట్ మెంట్ టు బి ద స్టేట్మెంట్. వాట్ డస్ బైబిల్ సే? వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మనం చెప్పచ్చు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మరి అదే విధంగా ఏంటి అనంటే, దేవుని దగ్గరికి మనము వెళ్ళే మార్గము ఇదే అని చెప్పి బైబిల్ ని మనం ఎత్తిపట్టి చూపించే స్థితిలో, దశలో మనం ఉన్నామని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నాను. A statement made by God. Are we able to believe that statement? నేను అంటున్నాను మళ్ళీ, వాక్యం అంతా బైబిల్ అంతా చెప్పాల్సిన పని లేదు, కానీ బైబిల్ సారాంశం మాత్రం మనం తప్పక తెలుసుకుని ఉండాలి. క్రైస్తవులు అనబడే మనము, విశ్వాసులు అనబడే మనము, దేవుని నామంలో ప్రార్థనలు చేసే మనము ఈ వాక్యం అంగీకరించామండి, మేము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మేము అంగీకరించామని మనము చెప్పి, మరి సంఘం ఎదుట బాప్టిజము పొందుకొని ఈనాడు బలలో మనం చేయవేస్తున్న సందర్భంలో మనము గనుక ఉండుంటే, ఈ మాటల్ని మనము నమ్మాలి, ఇతరులకి కూడా మనము తెలియచేయాలి. సారాంశము తప్పక మనము తెలుసుకొని అయితే ఉండాల్సిన పని. ఒక సండే స్కూల్ పాప, సండే స్కూల్ టీచర్ ఆ ముందు వారము చెప్పిందంట, ఏది సామ్ 23 గురించి, కీర్తనలు 23వ అధ్యాయం. మన అందరికీ తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని మనందరికీ బై హార్ట్ వచ్చిన, కంఠస్థ వచ్చిన ఆ కీర్తన. అయితే ఆ ముందు వారము టీచర్, సండే స్కూల్ టీచర్ అదంతా వివరించి చెప్పిందంట, వచ్చే వారానికి మీరు ఈ యొక్క కీర్తన 23 ఈ చాప్టర్ అంతా మీరు బై హార్ట్ చేసుకుని రండి, కంఠస్థ మీరు చేసుకొని రండి అంటే పిల్లలందరూ ఓకే అనేసి వెళ్ళిపోయారంట. నెక్స్ట్ సండే సండే స్కూల్ అందరూ చేరిపోయారు. సో టీచర్ ఆబ్వియస్లీ అడిగిందంటే, నేను లాస్ట్ టైం చెప్పాను కదమ్మా సామ్ 23 అందరూ కంఠస్థ చేసుకొని రమ్మని, నేను దాన్ని వివరించాను కూడా, మీరు అందరూ బై హార్ట్ చేసుకుని వచ్చి ఉంటారు అని చెప్పి. మరి నేను అడుగుతాను, నేను ఎవరినైతే పిలుస్తానో ఆ పాప గాని ఆ బాబు గాని వచ్చి నాకు చెప్పండి అని అంటే, ఓకే టీచర్ అని అన్నారంట. సండే స్కూల్ టీచర్ ని ఓకే అన్నారంట. ఒక అమ్మాయి మాత్రం బెదురుగా టీచర్ కి కనబడకుండా కొంచెం దాక్కుంటుందంట, ప్రాబబ్లీ బికాస్ తను బై హార్ట్ చేసినట్లేదు. సో బట్ టీచర్ పర్టికులర్ గా ఆ పాపనే పిక్ చేసుకొని పిలిచి, అమ్మా నువ్వు వచ్చి చెప్పు అని అంటే, ఆ పాప నో అనలేదు. షీ డిడ్ంట్ సే ఎనీథింగ్, షీ వాజ్ నాట్ ఈవెన్ రిలక్టెంట్. షీ కేమ్, వచ్చి నుంచుంది. చెప్పగలవా అని టీచర్ అడిగితే
చెప్తాననిందంట. షీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బట్ షీ సెడ్ yes I will tell. సరే అంత క్లాస్ ఎదురుగుండా నుంచోంది. సో ఆల్ వేర్ ఈగర్ టు హియర్ బికాస్ తనే కదా ఫస్ట్ పిలిచింది టీచర్ తననే కాబట్టి దే వెర్ ఈగర్ టు హియర్ ఇఫ్ వాట్ ఆల్ దట్ షీ హస్ యాక్చువల్లీ బై హార్టెడ్, అంటే తను ఎంత కంఠస్థ పట్టిందో తెలుసుకోవాలని. దిస్ ఇస్ సమ్ 4 or 5 year old గర్ల్. తను చక్కగా వచ్చింది, అందరికి విష్ చేసింది అందరినీ. తర్వాత తను చెప్పిన మాట, యెహోవా నా కాపరి నాకంతే తెలుసు చెప్పింది. అందరికి థ్యాంక్ యూ చెప్పి తిరిగి వెళ్ళిపోయి తన ప్లేస్ లో కూర్చున్నట్ట. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, దట్స్ ఆల్ ఐ నో. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, దట్స్ ఆల్ ఐ నో. టీచర్ ఏమనలేదంట. టీచర్ వాజ్ సో హ్యాపీ బికాస్ తను బై హార్ట్ చేయలేదు, కానీ ఆ కీర్తనల 23వ అధ్యాయం యొక్క సారాంశము ఆ బిడ్డ పట్టుకుంది. షీస్ గాట్ హోల్డ్ ఆఫ్ ద సమ్మరీ ఆఫ్ ద Psalm 23. అన్ని అవసరం లేదు. షీ ఓన్లీ సెడ్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, దట్స్ ఆల్ ఐ నో. యెహోవా నా కాపరి నాకంతే తెలుసు. ఈ గొప్ప కాపరి మీద, ఈ గొప్ప రక్షకుని మీద, ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మీద, ఆయనే మార్గం సత్యం జీవం అని చెప్పినప్పుడు, ఆయన నా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు, తండ్రి యొద్దకు రాడు, వెళ్ళలేరు తండ్రి యొద్దకు రాడు అని ఆయన క్లియర్ కట్ గా అంత స్టేట్మెంట్ చెప్పినప్పుడు, మరి విశ్వసించే స్థితిలో మనము ఉన్నామా లేదా? విశ్వసించే స్థితిలో మనము ఉన్నామా లేదా? ఇంకొక దానికి వెళ్ళిపోదామండి. బైబిల్ మాటలు, బైబిల్లోని జీవపు మాటలు, మనల్ని సజీవంగా ఉంచే సజీవమైన మాటలు, దేవుని మాటలు మనకి వాగ్దానాల రూపంలో కూడా దేవుడు మనకి ఇచ్చారు కదండి. వాగ్దానం, ప్రామిసెస్, వాగ్దానం. వాగ్దానం అంటే మనందరికీ తెలుసు, ప్రామిస్ అంటే మనందరికీ తెలుసు. ఇట్స్ లైక్ తప్పక నేను చేస్తాను, తప్పక వస్తాను, తప్పక కొనిస్తాను, నీకు ఈ హెల్ప్ తప్పక చేస్తాను, ఐ విల్ డూ, అండ్ దిస్ ఇస్ మై ప్రామిస్. చిన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ప్రాబబ్లీ సమ్ టైమ్స్ అనుకుంటా, మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్. పిల్లలు ఆడుకుంటా ఉండంటే బహుశా ఏదైనా నువ్వు తీసావా అంటే ప్రామిస్, గాడ్ ప్రామిస్ నేను తీయలేదు. ఇట్స్ లైక్ అంటే మామూలుగానే అనేస్తారు కదా, గాడ్ ప్రామిస్ అంటే నిజంగా నేను అది తీయలేదు అని చెప్పి. దేవుడు ఆయన మాటల్ని మన వెనికిడిలో వాగ్దానాల రూపకంగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనము నమ్ముతున్నాము. ఆ వాగ్దానాలని మనము నమ్మి, ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేస్తున్నాము. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చేస్తున్నాము. ప్రామిసెస్. కీర్తనల గ్రంథము 51 ప్రామిస్, వన్ ఆఫ్ ద ప్రామిస్ మాట్లాడుతున్నాను. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఒక ప్రామిస్ మన ఎదురుకుండా పెడుతున్నారండి. ఆయన మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని చెప్పి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం ఆయన చెప్తున్న మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. అండ్ దట్స్ అ ప్రామిస్. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. దట్స్ అ ప్రామిస్. All we need to do is believe in the promise. ఏంటంటే మన భారము ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. భారం, వాట్ ఎవర్ బర్డెన్ దట్ వీఆర్ క్యారింగ్ టుడే, ఏ భారం అయితే మనం ఈరోజు మోస్తున్నామో, ఏదైనా, యు నేమ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ బర్డెన్ ఇస్ దట్, అనారోగ్యమా, మరి సమాధానం లేని స్థితుల, ఆర్థికంగా వెనకబడి ఉన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు, స్పిరిచువల్ గ్రోత్ లేక మనము బాధపడుతుండొచ్చు, మన 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 కుటుంబంలో, మన సంఘములో అనేక మంది ఇంకా రక్షణ భాగ్యం పొందుకోలేని బిడ్డల యొక్క భారము మీ మీద ఉండుండొచ్చు. ఇంకేదైనా మీరేదైనా ఆశ కలిగి ఉన్నారేమో, ఆ ఆశ నెరవేరుతుందని దేవుని సన్నిధిలో మొరపెడుతూ, ఈవెన్ దట్ ఇస్ అ బర్డెన్ వెయిటింగ్ కదండి. దేవుడు అంటున్న మాట ఈరోజు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎవరు రావాల్సిన పని లేదు. హీ హిమ్సెల్ఫ్ విల్
come and tackle that burden. All the thing you need to do is put on all the burden on the God. Put on all the burden on the Lord. ఇంకా క్రిస్ప్ గా చెప్పాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో భారం ఆయన మీద వెయ్యి అని చింత గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడంట. ఎందుకని అనంటే మనం చింతిస్తున్నాం గనక ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఆయన చెప్తున్నాడు ఏంటి అనంటే మీ చింత యావత్తు తీసుకొచ్చి ఆయన మీద మీరు వేసేస్తే యూ కెన్ బి ఫ్రీ. యూ క్యాన్ బి ఫ్రీ. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తామంటే వీ విల్ ఓన్లీ ట్రై టు టేక్ ఆల్ ద బర్డెన్. వీ విల్ ఓన్లీ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ మెనీ సిచ్యువేషన్స్. వీ విల్ ఓన్లీ ట్రై టు కంట్రోల్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మన కంట్రోల్ చేయలేని ఆస్పెక్ట్స్ కూడా మనం ఏమనుకుంటామంటే మన చేతిలోకి మనం తీసేసుకుని మేము ఇది తప్పక ఏదో ఒకటి చేసి దీన్ని కంట్రోల్ చేసేసుకుందాం అనుకుంటాం. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ కదండి. There are many things in our life which are beyond our control. Sometimes our heart itself is not in our control. Our mind itself is not in our control. కొన్నిసార్లు మన హృదయం మన మనసే మన కంట్రోల్లో ఉండదు. అలాంటప్పుడు ఇంకా చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ మనుషులు కానీ మనం ఎలా కంట్రోల్ చేయగలమండి? we can't. But what we can do, మనం ఏమి చేయొచ్చు అంటే దేవుడు అంటున్నాడు, there's a promise. He says, నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి మీరేం చేయండి అంటే మీ చింత యావత్తు తీసుకొచ్చి నా మీద వేసేయండి. వేసేస్తే యూ విల్ బి ఫ్రీ. యూ విల్ బి ఫ్రీ ఆఫ్ దోస్ కేర్స్. మీ భారము తీసుకొచ్చి యెహోవా మీద వేయండి. అప్పుడు ఏంటవుతుందంటే ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు. ఎవరు? ఆయనే మిమ్మల్ని ఆదుకుంటారు. అండ్ యూ నీ నాట్ లుక్ టు ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ ఉమెన్. ఏ మనుషుని వైపు మనము చూడాల్సిన పని లేదు. మనము ఈ వాగ్దానాలు పట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడిన ఎడల, ప్రార్థన చేసిన ఎడల, ఆ వాగ్దానాల మీద నమ్మిక విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. సారాని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సారాకి వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం సారా నమ్మింది. షీస్ బిలీవ్డ్ ఇన్ దట్ ప్రామిస్. ఆమె పరిస్థితి ఎంత నేను నిజంగా ఆశ్చర్యం వేస్తుందంటే నాట్ సమ్ టైమ్స్ బట్ మెనీ టైమ్స్ అండ్ ఆల్ ద టైమ్స్ దేవుడు మన పరిస్థితుల్ని ఇంకా మనం ఆలోచిస్తుంటే ఇది నా జీవితంలో ఇంక ఇది జరగదు అనే వరకు పీక్కి తీసుకెళ్లి అప్పుడు ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క అద్భుత కార్యము దేవుడు తప్పక చేస్తాడు. ఒకవేళ సిచ్యువేషన్స్ ఇంకా దిగజారిపోతున్న సందర్భాలు ఉన్నాయేమో మన జీవితాల్లో, ఇంకా వర్సన్ అయిపోతున్న సిచ్యువేషన్స్ మన జీవితాల్లో ఉన్నాయేమో. అయ్యో ఇంకా ఇందులోంచి నేను తేరుకోలేను, ఈ సమస్యలోంచి నేను బయటికి రాలేను, చాలా జటిలం అయిపోతుంది ఇది, ఇట్స్ నాట్ బికమింగ్ ఈజీ, ఇట్స్ బికమింగ్ మచ్ మోర్ ప్రాబ్లమాటిక్ అండ్ వర్స్ అని అనుకుంటున్నామేమో. కానీ జ్ఞాపకం చేసుకున్నది అది ఎంత వర్స్ అయితే అద్భుత కార్యము అంత మహా అద్భుతంగా ఉంటదండి. హౌ మచ్ ఎవర్ వర్స్ ఇస్ యువర్ ప్రాబ్లమ్, when God comes and gives you a solution, it will be so miraculous. అంత ఆశ్చర్యం కలిగించే సొల్యూషన్ దేవుడు మనకి ఇస్తాడు. దిగజారిపోతున్న సందర్భాల్లో మనం ఉన్నామేమో, బట్ లెట్ us cling to the ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానాలని మీద మనం ఆధారపడదాం, పట్టుకుందాం, గట్టిగా పడదాం. క్లింగ్ అనే వర్డ్ నేను ఎందుకు వాడానంటే, ఏదైనా పైనుంచి ఎవరైనా ఏ బిల్డింగ్ మేంచో పడిపోతుంటే, లేదా చెట్టు మేంచి పడిపోతుంటే, లేకపోతే హైట్స్ లో నుంచి పడిపోతున్న సందర్భంలో ఏదైనా వాళ్ళకి తట్టి దాన్ని పట్టుకున్నారు అనుకోండి, దట్స్ వెన్ వి సే క్లింగ్ టు ఇట్. దాన్ని పట్టుకో అంటే పట్టుకుని అక్కడ ఉండు, ఏలాడు. క్లింగ్ ఈస్ లైక్ ఏంటి అని అంటే, అటు గ్రౌండ్ మీద ఉండరు, అటు మొత్తం ఆకాశంలో ఉంటుంది. దిల్ బి ఇన్ బిట్వీన్, బట్ హ్యాంగింగ్ ఆన్ టు సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ వెరీ స్మాల్ ఆర్ వీక్. క్లింగ్ అంటాం. అక్కడే ఉండాలి మనం. యూ విల్ హావ్ టు క్లింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ యువర్. ఇప్పటికి మన మధ్యలో ఉండొచ్చు, కానీ ద ప్రామిస్ ఇస్ దట్ యూ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్ సేఫ్. ద ప్రామిస్ ఇస్ దట్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. The only thing that we need to do is cast all our burdens on him. మన భారమల్లా తీసుకొచ్చి యెహోవా మీద మనం వేయాలి. అప్పుడు ఆయనే మనల్ని ఆదుకుంటాడు. దేవుడు ఆదుకుంటే మనిషి వచ్చి ఆదుకున్నట్టు ఉండదు కదండి. ఇట్ విల్ నాట్ బి లైక్ అ పర్సన్ హూ కమ్స్ అండ్ దెన్ హెల్ప్స్ యూ అవుట్ కదా. ఇప్పుడు మనిషి యొక్క సహాయం ఎలా ఉంటది మనందరికీ తెలుసు, తాత్కాలికమే, కొంచెం సేపటికే. కానీ దేవుడు ఆదుకున్నాడు అని అంటే
అది ఏ నరుడు కూడా వచ్చి అటువంటి ఆదుకొనుట అనేది ఏ నరుడికి కూడా సాధ్యము ఉండదు. దేవుడు కార్యము చేశాడంటే పర్ఫెక్ట్ గా చేస్తుంది. అది మన ఊహకు మించినదే అయి ఉంటది, తప్పక ఊహకు మించినదే అయి ఉంటది. బట్ టుడే ఆర్ వి రెడీ టు కాస్ట్ అవర్ బర్డెన్స్ ఆన్ టు ద గాడ్? దేవుని మీద మన భారం మోపడానికి మనము ఇష్టపడుతున్నామా? ఆయన మాటలు నమ్మి మన భారము తీసుకెళ్ళి ఆయన మీద వేయడానికి మనం ఇష్టపడుతున్నామా? మన చింత యావత్తు ఆయన మీద వేయడానికి మనము ఇష్టపడుతున్నామా? అది లేకపోతే ఇంకా ఆ చింతని లేదండి నేను చేసుకుంటానులే, ఏదో విధంగా నేను దీన్ని సెటిల్ చేసుకుంటానులే అని పట్టుకుని మనమే ఇంకా పట్టుకుని ఆ భారాన్ని మనం మోసుకుంటూ మనము వెళ్ళిపోతున్నాము. God's promises are acceptable. God's promises are faithful. You can have faith on God's promises because He is the one. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. You can believe in the word. You can believe in the God who has given the word. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడు అనంటే చేసి తీరుతాడు. ఈరోజు మీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలు ఎత్తి పట్టుకుని దేవుని సన్నిధిలో మనము గోజాడతామండి. ఒక నానమ్మ చెప్పేది నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, 1-2 సార్లు చెప్పినట్టున్నారు నానమ్మ, అండ్ ఇట్స్ లైక్ నా బుర్రలో అలాగే ఉంది. నానమ్మ అనుభవాలు చెప్తున్నారు. ఎప్పుడో మిషనరీస్ మన ఇండియాలో ఉన్న సందర్భం, ఒక మిషనరీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఆయన కార్లో వెళ్తున్నాడంట. అప్పుడు ఓపెన్ టాప్ కార్స్, ద ఓల్డ్ మోడల్ కార్స్ వెళ్తుంటే ఊరికి మధ్యలో ఒక ఆవిడ పెద్ద తట్ట పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుందంట, మంచి ఎండ. అయితే మిషనరీకి జాలేసి ఆపి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తుందంటే, అయ్యా దొరా ముందు ఊరికి వెళ్తున్నాను నేను అంటే, సరేరా ఎక్కువ అంటే, వద్దు దొరా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నేను ఎక్కనయ్యా అంటే, ఏం కాదు నేను కూడా అట్టే వెళ్తున్నాను, దింపేస్తాను, ఇంత ఎండలో నువ్వేం నడుస్తావులే అంత దూరం ఎక్కువ అంటే ఆమె ఎక్కింది. సో హీ వాజ్ ఇన్ ద డ్రైవర్ సీట్, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, వెనక ఈవిడ కూర్చుంది. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన మిర్రర్ లోంచి గమనించాడు ఏంటి అని అంటే, ఆయనకు నవ్వు కూడా వచ్చి ఉంటుంది బహుశా. ఆయన గమనించింది ఏంటంటే, ఆవిడ కూర్చుంది కానీ ఆవిడ చేసింది ఏంటనంటే, ఆవిడ కార్లో కూర్చుంది కానీ ఆ తట్ట ఇంకా ఆవిడ నెత్తి మీదే ఉంది. సో దెన్ ఆయన అడిగాడు, అమ్మా ఏంటది తట్ట పక్కన పెట్టుకుంటా? అయ్యా వద్దయ్యా, నన్ను మోయడమే ఎక్కువయ్యా మీ కారు, ఇంకా నా తట్టను కూడా ఇది ఎలా మోస్తుంది? ఈ తట్టని నన్నే మోయనివ్వండి, ఈ తట్టని నన్నే మోయనివ్వండి. వెన్ గాడ్ ఈస్ గివింగ్ us this promise, you believe in me, you believe in my promise అని అంటే, మనం ఏమంటున్నాం అంటే, అయ్యా నా పని నేను చేసుకుంటానయ్యా, పర్లేదు నీకెందుకులే కష్టం. ఆ సిచ్యువేషన్ లో మనం ఉన్నామేమో ఈరోజు. గాడ్ ఈస్ టాకింగ్ టు us. We can cling to the promises of God. దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద మనం నమ్మిక మనం పెట్టుకుని మన భారమంతా ఆయన మీద వేసినప్పుడు, మన చింతంతా ఆయన వేసినప్పుడు, ఆయననే మనల్ని ఆదుకునే దేవుడు మనకున్నప్పుడు ఇంకా మనం చింతపడాల్సిన అవసరము ఏంటి? 2 అంశాలు ఈ రోజు మనం చూసుకున్నాం. గాడ్ ఈస్ గివింగ్ us a స్టేట్మెంట్. దేవుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్ నమ్మే స్థితిలో మనము ఉన్నామా? గాడ్ ఈస్ గివింగ్ us ప్రామిసెస్. ఆయన వాగ్దానాలు మన వినికిడిలో ఉంచుతున్నారు. ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ఆ వాగ్దానాలు యందు విశ్వాసము, ఈ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నా పట్ల కార్యము తప్పక చేస్తాడు, నెరవేరుస్తాడు అని మనము నమ్మే స్థితిలో మనము ఉన్నామా? ఇట్ ఇస్ జస్ట్ అ టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాల సమయంలో మన విశ్వాసానికి పరీక్ష. ఆయన చెప్తున్న మాటలు మనము నమ్మగలుగుతున్నామా? ఈ మాటలు నమ్మదగినవి, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనవి అని పౌలు భక్తుడు చెప్తున్న మాట. ఈ మాట, దేవుని మాట, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వీఆర్ క్లింగింగ్ ఆన్ టు ద వర్డ్, దట్ మీన్స్ వీఆర్ క్లింగింగ్ ఆన్ టు ద గాడ్. దేవుని మాటని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఈ మాట లేకుండా, ఈ వాక్యము లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు. జ్ఞాపకం చేసుకుందాం, ఇంక్లూడింగ్ అస్. అలాంటప్పుడు ఈ జీవం ఇచ్చే మాటలు, మనలో ఎంకరేజ్మెంట్ నింపే మాటలు, మనలో కార్యము చేసే మాటలు, విశ్వాసం అభివృద్ధి పొందించే ఈ మాటలు మీద మనము విశ్వాసం పెట్టుకొని మన జీవితంలో సాఫల్యత పొందుకోవడానికి మనము ఇష్టపడదామండి. ఒక నిమిషం మనం అందరం కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త, మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మీ పాదాల వద్ద చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనం.
నాయన విలువైన మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి వేలాది స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవం కలిగిన ఈ మాటలు కదా ప్రభా, మా హృదయాలు మా జీవితాలు తెప్పరిల్ల చేయు ఈ మాటలు, మాలో ఉత్సాహము ఎంకరేజ్మెంట్ నింపే మీ మాటలు. మా చుట్టూ పరిస్థితులు మాకు అనుకూలంగా ఎప్పటికీ ఉండవు ప్రభా. మాకు కావాల్సినట్టు తండ్రి మరి జరగవు తండ్రి. మేము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాము, కానీ అవి జరిగే సిచ్యువేషన్స్ లో 99% ఆఫ్ ద టైమ్స్ అవి జరగవు ప్రభా. కానీ మాకు అసాధ్యం అయి ఉండొచ్చు, కానీ మీకు ఏది కూడా అసాధ్యము కాదు. మీరు మా ఎదుట స్టేట్మెంట్స్ పెడుతున్నారు, నేనే మార్గం జీవము సత్యమును జీవం అని, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారానే అని. మాకు ఇంకొక మార్గం లేదు ప్రభా, అది మేము నమ్మడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి వందనములు. నీ భారము యెహోవా మీద మోపుము అని మీరు అంటున్నారు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మీరు అంటున్నారు తండ్రి. ఆ వాగ్దానాలు తండ్రి నిజంగా తండ్రి మా జీవితంలో నెరవేరినట్లుగా మేము ఆ వాగ్దానాల మీద విశ్వాసం కలిగి ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. వాళ్ళ స్థితులు పరిస్థితులు ఏంటో నాకైతే అంత డీటెయిల్ గా నాకైతే తెలియవు ప్రభా, కానీ మీ మాట చేత వారిని మీరు బలపరచండి, ఉత్తేజంలో నింపండి, సంతోషం కలుగచేయండి. మీ వాగ్దానాల యందు వాళ్ళు నమ్మిక కలిగి ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి నాయనా మరి ప్రభా మీ దగ్గర వారికి కావాల్సినవన్నీ పొందుకునే భాగ్యం దయచేయండి. ఆంటీని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇచ్చిన దేవా నాయన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, బలము బట్టి, జ్ఞానమును బట్టి, మీ ఆత్మ నడిపింపుని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం నాయనా. మరి చెయ్యి పరిచర్య అంతట్లో తోడుండండి. ఎంతో ప్రయాసతో కూడిన దేవానైనా మరి ప్రభ పరిచర్యలు ప్రభ దేవా మీరే జ్ఞాపకం చేసుకుని బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని విస్తరింప చేయమని అడుగుతున్నాం. బిడ్డకి తండ్రి మరి చేదోడు వాదోడుగా ఉండే అన్ని విషయాల్లో సహకరిస్తున్న కుటుంబాన్ని నాయన బాబ్జీని తండ్రి, నాయన జాయ్ని, స్మైలీని, స్టీఫెన్ ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి మీద కూడా తండ్రి దేవ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని తండ్రి మరి మీ ఇష్టానుసారంగా తండ్రి దేవానైనా ఆ రెస్పాన్సిబిలిటీని బిడ్డలు ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి కూడా వందరములు. మీ విశ్వాసుల గుంపులో నేను కూడా చేరడానికి తండ్రి, ప్రార్థనలో పాల్పంపులు పొందుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ తరుణము, మీ వాక్యము తండ్రి దేవనైనా విత్తడానికి కృపను బట్టి వందనములు. నన్ను నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, కృపనివ్వండి. నా సంఘాన్ని, నా తల్లిని, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. రేపు పరిశుద్ధ దినము, ప్రభువు దినము, మేము ఎంతో శ్రద్ధతో, భక్తితో, భయముతో నాయన మరి ముందుగానే సిద్ధపడి ప్రభాదేవ ప్రభు దినం నందు మేము ఉత్సహించి ఆనందించి దేవానైనా మరి ప్రభ మీ వాక్యము చేత నింపబడి తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దు ఈ ప్రార్థన ఆలకించమని ప్రవేశపేట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.